ఇక్కడ గంజాయిని వరి పంటలా పండిస్తారు. ఆ మాటకొస్తే ఆ దేశంలో అది తులసి మొక్క లాంటి జాతీయ మొక్క. దానికి అక్కడ ప్రభుత్వమే నీరు పోస్తుంది. ఇక్కడి దుకాణాల్లో చాలా రకాల గంజాయి ఉత్పత్తులు అమ్ముతున్నారు. థాయిలాండ్ లో సాగుతున్న ఘోరాలను చూశాక అసలు మనల్ని మనమే నమ్మలేని స్థితి రావచ్చు. ఇప్పుడు ఇక్కడి కేఫ్లు, రకరకాల షాపుల్లో బహిరంగంగా బోర్డు పెట్టి మరీ ద్రవ రూపంలో గంజాయి పోస్తారు. గంజాయి పువ్వులను కూడా సీసాల్లో పెట్టి అందంగా అలంకరిస్తారు. గంజాయి ఆకుతో తోటకూర పప్పు లాంటి వంటకాలు ఇక్కడ చేస్తారు. ఆ దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయే కనిపిస్తోంది. గంజాయిని సాగు చేయడంతో పాటు ఆహారంగా వినియోగించడాన్ని థాయిలాండ్ చట్టబద్ధం చేసింది. ఒకప్పుడు ఇక్కడ డ్రగ్స్ కు సంబంధించిన నేరాలపై జీవిత ఖైదు, మరణ శిక్షలు విధించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఐస్ క్రీంలతో పాటు ఇతర పానీయాలపైన దీన్ని కలిపి హాయిగా ఓపెన్ గా తాగుతూ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. గంజాయి తినిపించిన కోళ్ల మాంసం అంటూ ప్రత్యేకంగా అమ్ముతున్నారు. గంజాయి ఉపయోగానికి సంబంధించిన నిబంధనలను పూర్తిగా సరళీకరించారు. ఇక్కడ తీసుకొచ్చిన కొత్త చట్టంతో గంజాయి వినియోగానికి ప్రపంచంలోనే థాయిలాండ్ అత్యంత అనుకూలమైన ప్రాంతంగా మారింది. ఇక్కడ గంజాయితో కూరలు కూడా వండుతున్నారు. రైతులు కూడా గంజాయి పంటలతో తమ ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంట్లోనే గంజాయి పెంచుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వం పంచుతున్నది 10 లక్షల గంజాయి మొక్కలను తీసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ దేశంలో గంజాయిని హాయిగా పండించుకోవచ్చు. గంజాయి చికిత్సల కోసం బ్యాంకాక్ లో ఓ చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక తోటను ఇలా పెంచుతారు. మరోవైపు థాయిలాండ్ లోని పెద్ద పెద్ద కార్పొరేషన్లు కూడా ఈ చికిత్సా రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు వాణిజ్యపరమైన అంశాలు ప్రభుత్వ చర్యలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. మొదటి 3 ఏళ్లలోనే గంజాయి సాగుతో 78,065 కోట్లు వాణిజ్యం జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. తరచుగా ఇక్కడకు గంజాయి చికిత్సల కోసం విదేశాల నుంచి పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. గంజాయిని కేవలం వైద్యపరమైన అవసరాలకే ఉపయోగించాలని ప్రభుత్వం చెబుతోంది. వినోదపరమైన అవసరాలకు దీన్ని వాడకూడదని అంటోంది. అయితే ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టమని నిపుణులు అంటున్నారు.